ప్రపంచవ్యాప్తంగా తెలుగు యువత తమ ప్రతిభతో ముందుకు దూసుకుపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటకు చెందిన ఓ యువ శాస్త్రవేత్త సృష్టించిన అద్భుత ఆవిష్కరణ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో అత్యంత చిన్న విండ్ టర్బైన్ను రూపొందించి డాక్టర్ మహేశ్వరం భానుచందర్ రికార్డుని సృష్టించారు. విద్యాభ్యాసాన్ని కాన్పూర్లో CSJMU విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అందుకున్నారు. ప్రస్తుతం శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇది నేను చేసిన విండ్ టర్బైన్ వరల్డ్ స్మాలెస్ట్ విండ్ టర్బైన్ ప్రాజెక్ట్. దీనికి గానే నాకు వరల్డ్ రికార్డ్ వచ్చింది. చూడండి, దీన్ని స్మాలెస్ట్ విండ్ టర్బైన్ తయారు చేశాను 18 సైజ్ లో. ప్రపంచంలోనే అతి చిన్న విండ్ టర్బైన్ ని నా సొంత శక్తులతో తయారు చేసి దాని నుంచి పవర్ ని జనరేట్ చేశాను. దీనికి మెయిన్ రీజన్ ఎందుకు నేను దీన్ని తయారు చేశానంటే, నేను ఛత్రపతి సాహుజీ మహారాజ్ యూనివర్సిటీలో డాక్టరేట్ కంప్లీట్ చేశాను. నేను ఆ డాక్టరేట్లో నా రీసెర్చ్ వర్క్ మొత్తం విండ్ అండ్ సోలార్ ఎనర్జీ కంబైన్డ్ విత్ స్మార్ట్ గ్రిడ్ పైన వర్క్ చేశాను. దానిలో మేము పవర్ ప్లాంట్ 700 మెగావాట్ పవర్ ప్లాంట్ నుంచి క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పవర్ జనరేషన్ని రిజల్ట్ అనాలిసిస్ చేసాం. కానీ దానికంటే చిన్న అంటే వరల్డ్లో అతి చిన్న పవర్ విండ్ టర్బైన్ ఏది ఉందని నేను ఆలోచించగా అంత చిన్నది ఎక్కడ కనిపించలేదు. నేను దీన్ని తయారు చేసి దీని నుంచి ఎంత పవర్ జనరేట్ చేయగలం అనేది స్టార్ట్ చేశాను, నా వర్క్ స్టార్ట్ చేశాను. నేను రీసెంట్గా వరల్డ్ రికార్డ్ సంపాదించిన దాంట్లో 8x8 mm సైజులోన విండ్ టర్బైన్ నుంచే రికార్డ్ వచ్చింది. కానీ దానికంటే చిన్న టర్బైన్ నేను ఆల్రెడీ తయారు చేసి దానిపైన ఎక్స్పెరిమెంట్స్ చేశాను, కానీ ఎలాంటి పవర్ జనరేట్ చేయలేకపోయింది. అలా అంటే ఇనీషియల్గా 3 mm నుంచి స్టార్ట్ చేసి అలా తీసుకొస్తూ 8